సంక్రాంతి స్పెషల్ జంతికల తయారీ చూసేద్దామా. 1 కప్పు మినపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని 2 కప్పుల వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలండి 3 విజిల్స్ వచ్చిందాక. ఒక మిక్సీ జార్ తీసుకొని 5-6 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీలో మనం ఉడకబెట్టుకున్న మినపప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా. ఇక్కడ 3 కప్పుల బియ్యం పిండి తీసుకోండి. 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల బియ్యం పిండి సరిపోతుంది. నువ్వులు 1.5 టేబుల్ స్పూన్ తీసుకోండి పచ్చివే. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, వాముని రఫ్ చేసుకుంటూ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే మెల్ట్ చేసిన బటర్ 1/2 కప్పు వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా పట్టుకుంటే మనకు ముద్దలాగా రావాలండి. మనం మిక్సీ పట్టుకున్న మినపప్పు పేస్ట్ మొత్తాన్ని ఈ పిండిలో కలుపుకోవాలండి. కొద్దిగా అవసరమైతే నీరు చేర్చుకుంటూ ఇలాగ ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చక్రాల గిద్ద పెట్టుకొని నేను స్టార్ పెట్టేసుకున్నానండి. మనకి జంతికలు అన్నాను కదా, జంతికలు ఇదిగో ఇలాగా నిదానంగా స్టార్ పెట్టుకుంటే ఇట్లాగా మనకి జంతికల ఆకారంలో వస్తుందండి. మనకి ఏ షేప్ కావాలన్నా చేసుకోవచ్చండి మీరు. నేనైతే ఈ స్టార్ తీసేసుకొని నాకు జంతికల్లాగా కావాలని చెప్పేసి ఇట్లా చేసేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయండి. అందరు ట్రై చేయండి ఈ పండక్కి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఆల్రెడీ నేను ఆయిల్ వేడి చేసుకున్నానండి. ఆయిల్ వేడి చేసి హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా నిదానంగా వేస్తూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి, అటు ఇటు కాల్చుకుంటూ. ఇలా లైట్ కలర్ షేడ్ అవుతుంది చూసారా, ఇలా రాగానే ఇంకా మనం తీసేసుకొని పక్కన జల్లెడ బుట్టలో వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంటే దిగిపోతుందండి. ఇవిగోండి సంక్రాంతి స్పెషల్ జంతికలు తయారైపోయినాయి.